శోభా తెలుగు టీవీకి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. విద్యుత్తోనే అన్ని రంగాల అభివృద్ధి సాధ్యం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు. యాదాద్రి భక్తులకు శుభవార్త. ఎంఎంటీఎస్ రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం. హైదరాబాద్ లో మరో 2 ఇందిరమ్మ క్యాంటీన్లు నేడు ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ లో మాస్ కాపీయింగ్ స్క్వాడ్ రాకతో రోడ్డుపైకి పుస్తకాలు విసిరివేత. దిత్వా తుఫాను ఉగ్రరూపం. తమిళనాడుకు రెడ్ అలర్ట్. ఏపీ తెలంగాణలోనూ భారీ వర్షాలు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరిన వైఎస్ జగన్. రాష్ట్ర విభజన తర్వాత విద్యుత్ డిమాండ్ పెరిగిందని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఆయన విద్యుత్ రంగంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. సీఎంతో పాటు కేబినెట్ లోని సహాయచరులంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తెలంగాణను 2047 వరకు $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని చూస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒకేసారి 10% విద్యుత్ డిమాండ్ పెరిగిందని తెలిపారు. 2047 వరకు 1,00,000 మెగావాట్లకు పైగా విద్యుత్ అవసరం అవుతుందని స్పష్టం చేశారు. Why power is important? ఏ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఎకానమీ అయినా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలి అంటే అన్ని సెక్టర్స్ అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందాలి. ఉదాహరణకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ, సర్వీస్ సెక్టర్ గాని, అగ్రికల్చర్ సెక్టర్ గాని, ఉత్పత్తి రంగాలు. ఈ ఉత్పత్తి రంగాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందితేనే వాటి ద్వారా ఉత్పత్తి భారీ స్థాయిలో పెరిగి రాష్ట్ర జిఎస్డిపికి ఉపయోగపడుతుంది. తద్వారా మన ఎకానమీ ఆశించిన స్థాయిలో ఎదుగుతుంది. వీటన్నిటి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ, ఉదాహరణకి ఇండస్ట్రీస్, బిజినెస్, సర్వీసెస్, టెక్నాలజికల్, రోబోటిక్, స్మార్ట్ డివైసెస్, ఆ సర్వీస్ సెక్టర్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటల్స్, ట్రాన్స్పోర్టేషన్, వాటర్ సప్లై, అట్లాగే అగ్రికల్చర్ సంబంధించి వీటన్నిటి కూడా పవర్ అనేది అత్యంత ప్రధానమైనటువంటి అంశం. ప్రతి ఉత్పత్తి రంగానికి ఎనర్జీ పవర్ అందిస్తే తప్ప ఉత్పత్తి రాదు. సో దానికోసమే మనం ఆలోచన చేయాలి. ఈ కన్జంప్షన్ ఆఫ్ కంపారిజన్ తీసుకుంటే ప్రపంచంలో మనం తెలంగాణని ఎట్లా ఉంది, మంది ఎట్లా ఉంది కూడా యూనిట్స్ అక్కడ యుఎస్ ఈ స్థాయిలో పోవటానికి పెంచుకోవాల్సినటువంటి ఈ రాష్ట్ర విభజన జరిగింది చేసేది. గతంలో ఒకటేసారి దీని ఆ ఇయర్ గ్రోత్ 9 కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు ఇప్పటికే మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 26 కోట్ల వ్యయంతో చేపట్టిన హైటెక్ సిటీ స్టేషన్ తొలి దశ పనులు వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తి అవుతాయని చెప్పారు. అనంతరం 10 కోట్లతో రెండో దశ పనులు మొదలు పెడతామన్నారు. ఉప్పల్ రోడ్లను అయితే నిర్మిస్తున్నారు అనమాట. వావ్, ఇది గ్రేట్ గుడ్ న్యూస్ అని చెప్పాలి. నగరంలో ఉపాధి కోసం వచ్చే పేద కార్మికుల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ క్యాంటీన్లను విస్తరిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం కావడిగూడ కల్పన థియేటర్ వద్ద
బాగ్ లింగంపల్లిలోను ఏర్పాటు చేసిన 2 కొత్త క్యాంటీన్లను నగర ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రారంభించారు. ఈ క్యాంటీన్లను నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో నగర వ్యాప్తంగా మరిన్ని ఇందిరమ్మ క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. త్వరలోనే మహిళా సంఘాలకు వడ్డీ లేని బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని కూడా ఆయన భరోసా ఇచ్చారు. హైదరాబాద్ లో ఉపాధి కోసం లేదా ఇతరత్ర పనులకు పోయేటువంటి వాళ్ళ సౌకర్యం కోసం ఇందిరమ్మ క్యాంటీన్లను అల్పాహారంతో సహా అల్పాహారం సమయంలో అల్పాహారము మధ్యాహ్న సమయంలో భోజనాన్ని నాణ్యతతోటి ఏర్పాటు చేసే విధంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తా ఉన్నాం. జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే ఒక మ్యాపింగ్ ప్లానింగ్ చేసుకొని ఉన్నారు. ఇంకా ఎక్కడైనా ఇటువంటి ఇందిరమ్మ క్యాంటీన్లు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే కూడా ప్రభుత్వం తరఫున గుర్తించడం జరుగుతా ఉంది. ఎక్కడైనా ప్రజలు ప్రజాప్రతినిధులు కూడా ఈ ప్రాంతంలో ఇందిరమ్మ క్యాంటీన్ ఉంటే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని చెప్తే అక్కడ కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా ఇబ్బంది పడకుండా ప్రజలకు ఉదయాన్నే పనికి వెళ్లేటువంటి వాళ్ళు ఇక్కడనే అల్పాహారం తీసుకోవడం, మధ్యాహ్న భోజనం తీసుకొని వారి యొక్క పనులు చేసుకునేటువంటి సౌకర్యం కలిగేస్తోంది. ఎందుకంటే హైదరాబాద్ ఉపాధి కల్పనకు సంబంధించి మెట్రోపాలిటన్ సిటీగా పెరుగుతున్నటువంటి పరిస్థితులలో ప్రజలకు సౌకర్యాలు కలిగే మాస్ కాపీయింగ్ కలకలం రేపింది. పుస్తకాలు, స్లిప్స్, మొబైల్స్ ముందు పెట్టుకుని విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా స్క్వాడ్ వస్తున్నారన్న సమాచారంతో ఆ బుక్స్ ను కాలేజీ కిటికీల్లోంచి రోడ్లపైకి విసిరివేశారు. మలక్పేట ఎంఎస్ కాలేజీలో ఈ సంఘటన జరిగింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మాస్ కాపీయింగ్ నిన్న ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల సందర్భంగా జరిగినట్లు తెలుస్తోంది. నిన్న డిగ్రీ సెకండ్ ఇయర్, థర్డ్ సెమిస్టర్, థర్డ్ ఇయర్ 5వ సెమిస్టర్ పరీక్ష జరిగింది. పరీక్ష కేంద్రంలో పుస్తకాలు, చిట్టీలు, సెల్ ఫోన్లు పెట్టుకుని విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. కేసీఆర్ అనే 3 అక్షరాలు లేకపోతే ఇవాళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జరిగిన దీక్షా దివస్ వేడుకల్లో ఆయన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ నేతలు శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి జయశంకర్ సార్ కు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ నేటి పీసీసీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉద్యమ కాలంలో ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదని ఎప్పుడు కామెంట్ చేసేవారు. ఇవాళ తెలంగాణ ఉద్యమం గురించి, కేసీఆర్ దీక్ష గురించి అడ్డుగోలుగా మాట్లాడుతున్నాడని ఆయన ఫైర్ అయ్యారు. జయశంకర్ సార్, మందకృష్ణ మాదిగ గారు, ఆర్ విద్యాసాగర్ రావు గారు, పార్టీ శ్రేణులు ఎంతో మంది దగ్గరగా ఉండి చూశారు. ఇవాళ ఒక పిసిసి ప్రెసిడెంట్ మూర్ఖంగా మాట్లాడుతుండు కేసీఆర్ దీక్ష గురించి. అసలు ఆ దీక్ష గురించి మాట్లాడే అర్హత నీకున్నదా? చరిత్రను మలుపు తిప్పిన సందర్భం ఒకటి ఉన్నది, అదే కేసీఆర్ ఆమరణ దీక్ష. దానికే ఈరోజు మనం దీక్షా దివస్ గా జరుపుకుంటున్నామనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. నవంబర్ 29, 2009 ఉద్యమ ప్రస్థానంలో ఒక ఉజ్వల దృశ్యం. చావు నోట్లో తలబెట్టిన ఒక సాహసం. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ శవయాత్రన తెలంగాణ జైత్ర యాత్రనతో ఒక మహా ఋషిలా తపస్సు చేస్తూ ఎవ్వరి మాట వినకుండా మరణ మంచుల్లోకి పోతుంటే అగ్నిగుండమై బగబగ మండింది తెలంగాణ ఆనాడు. మంటల్లో ఈ రోజే నవంబర్ 20 ఆనాడు 2009 నాడు ఆనాడు కామారెడ్డిలో కేసీఆర్ గారి పట్టుదలతో దీక్ష చేస్తే ఆఖరికి పార్లమెంటు ప్రకంపించింది. దిత్వా తుఫాను కారణంగా రాష్ట్రంలో ప్రాణ నష్టం జరగకుండా చూడాలని హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు. తుఫాన్ నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో సమీక్షను నిర్వహించారు. తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడారు. సమీక్షలో మంత్రి అనిత మాట్లాడుతూ తుఫాను తీవ్రతను ఎప్పటికప్పుడు అంచనా వేయాలన్నారు. తద్వారా ప్రభావిత జిల్లాల యంత్రాంగాన్ని, ప్రజలను అలర్ట్ చేయడానికి అధికారులకు సూచించారు. సహాయక చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పంపించాలని ఆదేశించారు. ప్రకాశం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్ష సూచన ఉందని అధికారులు వెల్లడించారు. తిరుపతి జిల్లా ప్రజలందరికీ, చిత్తూరు జిల్లా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నా, ఇంకొక 4 రోజుల్లో మళ్ళా కూడా తుఫాన్ అంటున్నారు. దయచేసి
మేము కూడా ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్డేట్ చేస్తాం టెలికాల్ తీసుకుంటాం. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడన్నా పడిపోయే ఇల్లులన్నా ఏమన్నా మట్టి ఇల్లు ఉన్నా వాళ్ళందరూ కూడా ఎక్కడన్నా ఉంటే మరి ఒక పార్టీ ఆఫీస్ ఫోన్ చేసి ఇమీడియట్ గా వాళ్ళు వెకేట్ చేసి వేరే పెట్టే కార్యక్రమం చేస్తాం. లేదా దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి మా ఇల్లు పడిపోయేటువంటి ఇబ్బంది ఉందని చెప్తే కూడా డెఫినెట్ గా వారందరినీ కూడా అప్రమత్తం చేసి తీసుకెళ్లి వేరే షిఫ్ట్ చేసి పెడతాం. అంటే ఫుడ్ అవన్నీ కూడా మీ గవర్నమెంట్ తరఫు నుంచి మా తరఫు నుంచి పార్టీ తరఫు నుంచి చూసుకునే బాధ్యత మాకు. తప్పకుండా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కోటెక్కల్ వద్ద 2 కార్లు ఢీకొని జరిగిన రోడ్డు ప్రమాదంలో 5 ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు. మరణించిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలను ఉదారంగా ఆదుకోవాలని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైఎస్ జగన్ కోరారు. ఉంది ఆ ఇంపాక్ట్ ఇక్కడ ఇప్పుడు మనకు బ్రేక్ వేసినట్టుగా కనపడలేదు. స్విఫ్ట్ డిజైర్ ఫార్చునర్ వెహికలే డ్రైవర్ రైట్ సైడ్ రావడంతో హిట్ ఇవ్వడం వల్ల రాష్ట్రంలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఓ వృద్ధురాలు పొలం పనులకు వెళ్లి ఇంటికి తిరిగొస్తుండగా ఊహించని ఘటన ఎదురైంది. వివరాల్లోకి వెళితే ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం పాలమెట్ట గ్రామ శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం పొలం పనులకు వెళ్లి పగలు ఇంటికెళ్దామని బయలుదేరిన వృద్ధురాలు రాఘోలు అన్నపూర్ణ పొలం నుంచి రోడ్డుపై నడుచుకుంటూ ఇంటికి వెళుతుండగా వృద్ధురాలి మెడలో 2 తులాల బంగారం పుస్తెల తాడును ఓ గుర్తు తెలియని దుండగుడు ఎత్తుకెళ్లాడు. అంతేకాదు వృద్ధురాలు అనే కనికరం లేకుండా ఆమెకును కింద పడేసి కళ్లలో కారం జల్లి బంగారు గొలుసు లాక్కున్నాడు. ఎవరు తూడే పాలమట్ట డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంపీలకు కీలక దిశానిర్దేశం చేశారు. అమరావతిలో లోక్సభ సభ్యులు బాలశౌరి, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్తో ఆయన ప్రత్యేకంగా సమావేశమై పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై పార్లమెంటులో గట్టిగా గళం విప్పాలని సూచించారు. విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. గుండె జబ్బుల చికిత్స విభాగంలో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడంతో రోగులంతా సురక్షితంగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే గుండె జబ్బుల విభాగానికి చెందిన ఆఫీస్ రూంలోని ఏసీ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వార్డు మొత్తం దట్టమైన పొగలు అలుముకోవడంతో రోగులు, వారి సహాయకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పొగ కారణంగా కొందరు ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఏసీలో షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నారు.